ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కనెక్టికట్ అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది అమెరికాలోని ఒక రాష్ట్రం పేరు. ఈ కనెక్టికట్ ఒక రాష్ట్రంగా ఏర్పడక పూర్వం అక్కడ జరిగిన ఒక సంఘటన అంధకార దినంగా ప్రచారమైంది. ఒకానొక రోజు ఆకస్మికంగా చిమ్మ చీకటి కమ్మి సూర్యుని వెలుగు కనుమరుగయింది. బహుశా అది అసహజమైన వాతావరణ ఫలితమై ఉండొచ్చు. మొత్తం ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని వెలుగు ఏమాత్రము లేని చీకటి మయమైపోయింది. ఆ సమయంలో శాసనసభ జరుగుతోంది. అందులోని కొందరు సభ్యులు ఆవరించిన ఆ చీకటిని చూచి ఇది అంత్య తీర్పు దినమని తీర్మానించేశారు. వెంటనే అక్కడున్న శాసనసభ్యులందరూ న్యాయ తీర్పు దినం, రండి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని అరవసాగారు. అయితే ఆ శాసనసభ్యుల్లో ఒక వ్యక్తి చర్చి యొక్క డీకన్ అయి ఉన్నాడు. ఆయన లేచి ఇలా అన్నాడు, సహోదరులారా, మీరన్నట్లు ఇది న్యాయ తీర్పు దినం కావచ్చు, లేదా ఈ యుగాంతం కావచ్చు. ఇప్పుడు మన ప్రభు రావచ్చు, అది నాకు తెలియదు. అయితే ఆయన వచ్చినప్పుడు నా పని నేను చేస్తూ ఉండటం ఆయన చూడాలని కోరుతున్నాను. ఆఖరి క్షణం వరకు నాకు అప్పగించిన బాధ్యతను నేను నమ్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చూడాలి. గనుక స్పీకర్ గారు, కొవ్వొత్తుల్ని తెప్పించండి, వాటి వెలుగులో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అని అన్నాడు. ప్రియులారా, ఇతని సలహా వింటుంటే యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం నాకు గుర్తొస్తోంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 12-13 వచనాలు. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. రాజకుమారుడు తన దాసులకు చెప్పింది ఏమిటంటే, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి. ఒక్కో మీనా 3 నెలల జీతానికి సమానం. ఒక్కొక్కరికి అంత డబ్బు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి అని తన దాసులకు బాధ్యతలను అప్పగించాడు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు కూడా ఆరోహణం వల్ల దూరదేశానికి వెళ్ళాడు. ఏదో ఒక రోజు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చు వరకు ఆయన దాసులుగా ఆయన మనకిచ్చిన తలాంతులతో మనం ఆయనను సేవిస్తూ ఆయన మనకు అప్పగించిన వ్యాపారాన్ని కొనసాగించాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, యుద్ధ మేఘాలు అలుముకున్నా, రోగాలు ముసురుకున్నా, ఆర్థిక నష్టాలు ఆవరించిన, మరణాలు సంభవించి, ఏకాకులమైన కుటుంబ బాంధవ్యాలు తెగిపోయినా, నిందలు అవమానాలు మనలను నిష్ఠుర పెట్టినా, చివరికి వృద్ధాప్యం వచ్చి శరీరం సహకరించకపోయినా, ఆయన వచ్చు వరకు మనం వ్యాపారం చేయాలి. అదే ఆత్మల వ్యాపారం. నా ప్రియ స్నేహితురా, సోదరి, నీ బలముడిగిపోయి నీ ఆస్తులు అడుగంటి అవస్థలు పడుతున్నా దేవుడి నీకు అప్పగించిన బాధ్యతను, ఆత్మల వ్యాపారం సంగతి మరిచిపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు మాకు అప్పగించిన బాధ్యతలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకుండా, మా పరిస్థితులు ఎలాగున్నా మేము నీ కొరకు పని చేస్తూ కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.